హాయ్ ఎవ్రీవన్. నేను మీ తోట నరేంద్రని. ఒక 2, 3 రోజుల నుంచి ఒక విషయం సర్క్యులేట్ అవుతూ ఉంది. ఫేస్‌బుక్‌లో గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి, న్యూస్‌లో గానివ్వండి. అదేంటంటే తుని మండలం డి. పోలవరం గ్రామంలో మన స్వర్గీయులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకి వెళ్ళినటువంటి మన వంగవీటి రాధాబాబు గారు మాట్లాడిన మాటలు చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నాయంట. అవి ఎవరికి ఇబ్బందికరంగా అయినాయి అనేది నాకైతే ఏం అర్థం కావట్లేదు. అందులో తప్పు అనేది కూడా ఏముందో కూడా ఎవరికి నేను చూసినంత వరకు ఏం కనిపించలేదు. అక్కడికి విచ్చేసినటువంటి కొంతమంది పెద్దలు, మన తాడిశెట్టి రాజా గారు కానివ్వండి, అలానే మన జక్కంపూడి గణేష్ అన్న గారు కానివ్వండి, ఇలా వచ్చారు. మన రంగా గారి జీవితం గురించి చెప్పుకుంటూ, అలానే మన కాపులు జరిగే అన్యాయం గురించి, మనకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి రాధా అన్న చెప్తూ, ఏదైనా ఎప్పటికైనా మన తాడిశెట్టి రాజా అట్లానే జక్కంపూడి గణేష్ అన్నని గెలిపించుకోండి, వాళ్ళని నమ్ముకోండి, మన కాపులని కాపాడుకోండి అని చెప్పినటువంటి సందర్భం అక్కడ ఉంది. తప్పే ఉందన్న దాంట్లో? తప్పేమన్నా మాట్లాడారా? గెలిపించుకోండి, మనల్ని కాపాడుకోండి, వాళ్ళ అవసరం మనకి ఎప్పుడూ ఉంటుంది, మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేసుకోవాలి అని మాత్రమే అక్కడ నాకు అనిపించింది. ఇప్పుడు కొంతమంది మనోళ్ళు వస్తూ ఉంటారు, మన కమ్మ కులస్తుడైన చంద్రబాబు గారి గురించి, రండి కూటమి ప్రభుత్వానికి ఓట్లేయండి, గెలిపించండి చంద్రబాబు గారిని సీఎం చేయండి అంటే తప్పు లేదు. అక్కడెక్కడా మీకు తప్పు అనిపించలేదు. ఇక్కడ మాత్రం రాధాబాబు గారు మాట్లాడిన మాటలు మీకు తప్పు అనిపించాయి. ఎలా అన్నా? దేనికి సందేహం ఇస్తున్నారన్నా మీరు? ఎలా చెప్పండి అన్న? ఎవరి అభిమానం వాళ్ళకు ఉండొచ్చు. కొంతమందికి చంద్రబాబు గారు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి నరేంద్ర మోడీ అంటే ఇష్టం ఉండొచ్చు. ఎవరి అభిమానం వాళ్ళదన్నా. మన కులం గురించి మనోళ్ళు చెప్పుకోవడం తప్పే ఉందన్నా. కమ్మోళ్ళకి సపోర్ట్ చేయాలా? ఇంక రెండో వాళ్ళకి సపోర్ట్ చేయకూడదా? ఏమ్మా ఎటు వెళ్ళిపోతున్నాం మనం అంతా? దాన్ని ఏందో పెద్ద భూతత్వంలో పెట్టి సర్క్యులేట్ చేయడం, రాధాబాబు గారిని ఒక భూతత్వంలో ఇచ్చేసినట్టు చేయడం. అంటే అన్న టీడీపీలో ఉండి వాడుకొని వదిలేస్తే అది కరెక్ట్. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు కదన్నా. నిన్న మన రాంబాబు గారి పరిస్థితి ఏంటన్నా? ఎటు వెళ్తున్నారన్నా? ఇంటి మీద పోయి దాడి చేయటం ఏంటన్నా మన రాంబాబు గారి మీద?